చూస్తే చాలా తెలివైన వాళ్ళ ఉన్నావు. ఇలాంటి తెలివి తక్కువ పనులు చేయకూడదని తెలీదా రాజారాం? ఎవడ్రా నువ్వు ముందుకు వచ్చి చెత్త కడితే కుక్కలా మరుగుతున్నావు? మా పేలిడలకు అధిపతిని, సామ్రాజ్యానికి దళపతిని, మైనింగ్ మాఫియా దాన్ని అమరకు పేరుండి అన్ని తర సాధ్యుణ్ణి కొండల్ని పిండి చేసి మధ్యలోని మాణిక్యాల కోసం అడ్డొచ్చిన ఆఫీసులను ఎదురొచ్చిన పల్లాటి వీళ్ళను అడ్డంగా నరికిన నరకాసురుణ్ణి ఈ ప్రభుత్వాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఈ స్టేట్ ని ఇస్తున్న అందరిగా నుండి విజయంగా ఏం చేయమని ఆ రిజర్వాయర్స్ లో ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమమైన దాదాలు చేసే దుర్మార్గుడవు. పసిపిల్లల ప్రాణాలు పొట్టన పెట్టుకున్న నీచ నికృష్టవు నువ్వే అన్నమాట. ఈ ఏపీలో ఏ ఆఫీసర్ అయినా ప్రభుత్వం ఇచ్చే జీతాలతో పాటు ఏమిచ్చే లంచాలు తీసుకొని మా గమ్ముడు పోవాల్సిందే. కానీ ఆ మాట వినండి, నీలాంటి బొండి కట్టాలను మానం తీయాలన్నా నా తమ్ముడే ముగించుకొచ్చేస్తాడు. అలాంటిదే ఈ విషయంలో నేను ఎట్లేనంటే నువ్వెంత గడిగడి వద్దు. ఇలాంటి అసాధ్యులు ఎంత చరిత్ర నాది. మర్యాదగా చెప్తున్నా, నా దారి గడ్డరాకు. రేవు చంద్రవర్మ, నీచ చరిత్ర నాకు తెలియందా? చిన్న స్టోన్ కోసం మొదలుపెట్టి నాయకులు అక్రమమైన దందాలు చేస్తూ ఎదిగా ఒక తన్నుదంటే పాతాళానికి పోతావు. రాజారాం, నేను చిట్టు చేస్తే సీఎం సీటే తగలబడిపోతుంది. నిలబెట్టాలన్నా నిలబెట్టాలన్నా నా పర్మిషన్ కావాలి. ఆఫ్టర్ ఒక జిల్లా కలెక్టర్ నువ్వు నన్ను చంపుతానని నాపై కాదు నువ్వే కరకుత్తలు కూర్చున్నావు. సత్తరాక అక్కడ వచ్చాలు పారిపోయినా ఐపీఎస్ చూశాను, ఐఏఎస్ చూసా. ఎత్తుకున్నాడమ్మ ఈ ఐఏఎస్ గుంటుకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? తలనాడు పుట్టిగడ్డ మీద కమలబాడులో పుట్టిన వీర కిషోర్ అంటరా. దేశభక్తిని స్వాతంత్ర సమర స్ఫూర్తిని నరాల్లో జీర్ణించుకొని పెరిగా. సమాజాన్ని సర్వనాశనం చేస్తూ ఇలాంటి దుర్మార్గులు ప్రజల్ని మోసం చేయాలని చూస్తే మరణదండన వేస్తాడు, పంపిస్తాడ్రా. నన్ను పరిగెత్తాలి చూసినా పల్నాటి పుల్లను పగబట్టిన పుల్లను పై పంపిన పాతల పేరు ఉండే నీకు వద్ద గది పడుతుంది. సింహాన్ని సంహారం చేయాలని చూడకు. పడితే సావు కేక పెడతావు. ముందు పడ్డాక నువ్వు పక్క రాష్ట్రంలో ఉన్న పాకిస్తాన్ పాల్పోవాలని చూసినా నీ ప్రాణం తీసేదాకా నెత్తురు చూసేదాకా నిద్రపోదురా. నీలో తొడగొట్టి నన్ను పడగొట్టాలని చూసిన పల్నాటి పుల్లను ఛాలెంజ్ చేసిన చిత్తర పిడిగలను పైకి పంపిన కాలబైరు ఉండి నీలాంటి కాలబైరు కథం చేయడానికి పట్టుకురా ఈ కాలానికి. వరద ఊపులకు మిడత మిడిచిపోడుకు ఉలిక్కిపడి ఊగిపోడు ఉగ్ర నరసింహాన్ని ఉప్పంగా మరి ఒత్తుకోత మొదలు పెడితే రాష్ట్రంలో రౌండి అన్నవాడు గుంటూరులో కొండ అన్నవాడు ఈ భూమి మీద పడగాలంటే భయపడేలా చేస్తా. రాజారాం, కురుక్షేత్రం చూసినా కలియుగం చూసినా రాక్షసులు గుర్తుకొస్తూనే ఉన్నారు. మమ్మల్ని ఎంత చేయాలనుకోవడం నీ అవివేకమే రాజారాం. రాజారాం, ఇది రామరాజ్యం కాదు, రాక్షస రాజ్యం. నీలాంటి అసాధ్యులు పోవటానికి తిరగటానికి ఆగలేదు. న్యాయం ధర్మం మా కాళ్ళ కింద నలిగిపోవాల్సిందే. విప్లవీరులు ఉద్యమదారులు పుట్టిన దేశారాయిది దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన ఆంగ్లేయ పరిస్థితి ఏమైంది? ఉప్పుకుంటారు చూసి కొత్త శరీరాలు చూసి ఎందులో వండుకు పుట్టి పారిపోయారు. మీలాంటి దుర్మార్గులకు అదే గతి పట్టిస్తా, పారేస్తా. రాజారాం, నీకు గుర్తుకుందని చేస్తూ తమ్మున్న మగడిలా దండలేత సాగిస్తా ఉంటే సాగిలపడి సలాం చేసే రకం కాదు నేను. నిన్నే సమస్య చేసే సామ్రాజ్ఞిరా నేను. రే
ఈ సింహాన్ని సమాచారానికి ఇలాంటి దుర్మార్గులు ఎన్ని కుట్రలు పడినా ఎన్ని పిన్నలు పడినా దాన్ని పంపించడం కుదరదు. ఈ జన్మకి జరగదు. పారిపో, అవసరమైతే ఆయుధ అడుగు కూడా బయటపడలు. వెళ్తున్నా నిన్ను వదలరా. చంద్రబాబు పెట్టుకున్నాడు కడిగి పోవాల్సిందే. వెళ్ళొస్తా కావటానికి సిద్ధంగా ఉండే. పెట్ట కుదలకు నా ఎడంకాలు గోరు కూడా వనకదరా.